ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 36ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం నుండి పారిపోతే కలిగే పర్యవసానాల గురించి ఇంకా లోతుగా వివరిస్తున్నాడు. ఇది కేవలం ఓటమి కాదు, అంతకంటే దారుణమైన అవమానం గురించి భగవానుడు హెచ్చరిస్తున్నాడు. కృష్ణుడు అంటున్నాడు, ఓ అర్జునా, నువ్వు ఒకవేళ ఈ ధర్మయుద్ధం నుండి వెనుదిరిగితే నీ శత్రువులు నిన్ను చూసి ఊరుకోరు. వాళ్లు నీ గురించి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడతారు. నీ శక్తి సామర్థ్యాలను, నీ పరాక్రమాన్ని ఎగతాళి చేస్తూ, నిన్ను కించపరుస్తూ, నోటికి వచ్చినట్లు నిందిస్తారు. సంస్కృతంలో వాడిన అవాచ్యవాదాంశ్చ అనే పదానికి అర్థం అదే. అంటే అసలు పలకడానికే వీలులేని అత్యంత నీచమైన మాటలు అని. ఒక్కసారి ఆలోచించండి. మనల్ని ఎవరైనా మన శక్తికి మించి విమర్శిస్తే, మనల్ని తక్కువ చేసి మాట్లాడితే మనకెంత బాధ కలుగుతుంది? మన స్నేహితులు, బంధువులు మనల్ని గౌరవంగా చూస్తారు. కాని మన శత్రువులు మనల్ని ఎలా చూస్తారు? మన బలహీనతలను ఎత్తిచూపుతూ ఆనందిస్తారు. ఇక్కడ అర్జునుడి పరిస్థితి అదే. అతను గాంధీవధారి, గొప్ప యోధుడు. అలాంటివాడు యుద్ధభూమి నుండి పిరికివాడిలా పారిపోయాడని తెలిస్తే దుర్యోధనుడు, కర్ణుడు వంటి శత్రువులు అతన్ని ఎలా గేలిచేస్తారో ఊహించుకోండి. నువ్వు గొప్ప విలుకాడివి కాదని, నీ శక్తంతా వట్టిదేనని, కేవలం అదృష్టం వల్లే గెలిచావని రకరకాల నిందలు వేస్తారు. ఈ మాటల దాడి బాణాల దాడి కన్నా భయంకరమైనది. శరీరానికి తగిలిన గాయం మానిపోవచ్చు, కాని మనసుకి తగిలిన మాటల గాయం ఎప్పటికీ మానదు. అందుకే కృష్ణుడు అడుగుతున్నాడు, దీనికంటే ఎక్కువ బాధ కలిగించే విషయం ఇంకొకటి ఉంటుందా అని ప్రశ్నిస్తున్నాడు. ఒక వీరుడికి, ఒక గౌరవనీయమైన వ్యక్తికి అపకీర్తి మరణం కన్నా ఎక్కువ వేదనను కలిగిస్తుంది. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోవడం లేదా బాధ్యతల నుండి తప్పుకోవడం తాత్కాలికంగా సులభంగా అనిపించవచ్చు, కాని దానివల్ల కలిగే మానసిక వేదన, ఆత్మనింద చాలా కాలం మనల్ని వెంటాడుతాయి. మన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మన ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.